నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. జల్లెడపట్టి మరి సంక్షేమ పథకాలు అర్హతే ప్రామాణికంగా మంజూరు చేసి జిల్లాలో 2439 మందికి 3.78 కోట్ల లబ్ధి చేకూరిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. అర్హతే ప్రామాణికంగా జల్లెడపట్టి మరి లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తోంది. వివిధ కారణాల వల్ల సంక్షేమ పథకాలు అందకుండా మిగిలిపోయిన లబ్ధిదారులను గుర్తించి వారికి ప్రతి 6 నెలలకు ఒకసారి వివిధ పథకాలను మంజూరు చేస్తుంది. అర్హత ఉన్నవారు ఏ ఒక్కరు కూడా పథకాలకు దూరం కాకూడదని ప్రభుత్వం ఉద్దేశం. ఇలా ఇప్పటికిప్పుడు 5 సార్లు ప్రభుత్వం మిగిలిపోయిన లబ్ధిదారులకు పథకాలను విడుదల చేసింది. దీనిలో భాగంగా జిల్లాకు చెందిన 2439 మంది లబ్ధిదారులకు 3.78 కోట్లు విలువైన పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం విడుదల చేశారు. తాడేపల్లిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. జిల్లా నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ పి ప్రశాంతి, శాసన మండలి సభ్యులు కవురు శ్రీనివాస్, సంబంధిత అధికారులు, వివిధ పథకాలకు చెందిన లబ్ధిదారులు పాల్గొని తిలకించారు. జిల్లాలో బీసీ కార్పొరేషన్ పరిధిలో వైఎస్ఆర్సీపీ ఈబీసీ నేస్తం కింద 129 మందికి 19.35 లక్షలు, విద్యాశాఖ ద్వారా జగనన్న అమ్మ ఒడి పథకం కింద 1524 మందికి 2.11 కోట్లు, జగనన్న చేదోడు కింద 452 మందికి 45.20 లక్షలు, సాంఘిక సంక్షేమం ద్వారా వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా పథకం కింద 94 జంటలకు 68.55 లక్షలు, వైఎస్ఆర్ కాపు నేస్తం కింద 148 మందికి 22.20 లక్షలు, మత్స్యశాఖ పరిధిలో మత్స్యశాఖ భరోసా పథకం కింద 24 మందికి 2.40 లక్షలు, చేనేత బౌలి శాఖ ద్వారా వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద ఒక్కరికి 24,000, రవాణా శాఖ ద్వారా వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద 67 మందికి 9.60 లక్షలు నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి మొత్తం 2439 మంది వివిధ పథకాల లబ్ధిదారులకు 3.78 కోట్లు విలువైన సమూన చెక్కును జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు కవురు శ్రీనివాస్, జిల్లా వార్డు గ్రామ సచివాలయ అధికారి కేసీహెచ్ అప్పారావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ వెంకటరమణ, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు, జిల్లా రవాణా శాఖ అధికారి టి ఉమామహేశ్వరరావు, డిఎల్డిఓ ఏవి అప్పారావు, డిఆర్డిఏ పిడిఎన్ విఎస్ ప్రసాద్ యాదవ్, జిల్లా మత్స్యశాఖ అధికారి ఆర్వీఎస్వి ప్రసాద్, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి శ్యామ్ సుందర్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి బి గణపతిరావు, సాంఘిక సంక్షేమ శాఖ కె శోభారాణి, జిల్లా ట్రైబల్ అధికారి డి పుష్పరాణి, ఎస్సీ కార్పొరేషన్ ఐడిఆర్ కుముదిని, బీసీ కార్పొరేషన్ ఐడిఎన్ పుష్పలత, మెప్మా ఐబీ గ్రంథి పార్వతి, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పట్నాల గౌరీ, నాయి బ్రాహ్మణ పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ పట్నాల గణపతి, రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం సలహాదారులు వి కృష్ణ, వివిధ పథకాల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.